ధార్మిక కార్మిక క్షేత్రం రాచన సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు। కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు। ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు। అనంతరం కాళోజీ చిత్రపటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వినోద్, డివైఎస్ఓ రాములు, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు। వీనపల్లి మండల కేంద్రంలో బీట్ రోడ్డు పనులు పూర్తి చేయాలంటూ రోడ్డుపై వరి నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు। మండల కేంద్రం రోడ్డు విస్తరణలో భాగంగా కాంట్రాక్టర్ నెలన్నర క్రితం బీటీ రోడ్డు తొలగించి వేగంగా పనులు పూర్తి చేయకపోవడంతో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురదమయంగా మారి నడవడానికి కూడా వీలు లేకుండా ఉండడంతో స్థానిక యువకులు రోడ్డుపై వరి నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు। రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా స్పందించడం లేదని యువకులు ఆరోపించారు। అకాల వర్షాలకు రోడ్లన్నీ బురదమయం అయ్యాయని, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు। ఇటీవలే ఆర్టీసీ బస్సు బురదలో కూరుకుపోవడంతో స్థానికుల సహాయంతో బయటకు తీశారని గుర్తు చేశారు। వెంటనే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని యువకులు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పిట్ల నాగరాజు, తోటు అజయ్, ఒగ్గు అనిల్, పెద్దవేని ప్రవీణ్, బోయిని నవీన్, మనోజ్, సాయి తదితరులు పాల్గొన్నారు। చాలా రోజులు అవుతుంది, అది చాలా సస్పెన్స్ల తర్వాత ఈ మధ్యలో కొద్ది కాలంగా ప్రారంభమైంది కాస్త ఇక్కడే మెయిన్ సెంటర్ మండల కేంద్రంలో నడి ఒడ్డున ఈ ఏదైతే రోడ్డు ఉందో నెల రోజుల క్రిందం తీసి ఇట్లనే వదిలేసిన పరిస్థితి ఉంది। ఇక్కడ ఆకపోకల ఇబ్బంది ఉంది, మరియు ఏ వెహికల్ వచ్చినా దిగబడడం రోజు ఒక 4 నుంచి 5 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి। ప్రయాణికులకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది। దీన్ని ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారో నాయకులకు మరియు కాంట్రాక్టర్లకు వాళ్ళకే తెలిసి ఉండాలి। ఈ ఉన్న పరిస్థితి అయితే ఒక నెల 2 నెలల్లో కంప్లీట్ అయ్యే పని ఇది తీసైనా ఇప్పటికి 2 నెలలు దాటిపోతున్నా కూడా దీన్ని ఇప్పటివరకు పట్టించుకునే నాదుడే లేదు కనుక దీన్ని అతి తొందరలో కంప్లీట్ చేయాల్సిందిగా మేము వీనపల్లి గ్రామ యువతగా డిమాండ్ చేస్తున్నాం। గత ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలుగా కాలంగా ఇక్కడ పనులు ప్రారంభించి రోడ్డు వ్యవస్థను మంచిగా ఉన్న వ్యవస్థను ఖరాబ్ చేసి 10 సంవత్సరాలుగా ఈ రోడ్డును ఇట్లా నానబెడతా ఉంది। ఇక్కడ విద్యార్థులు కానీ రైతులు కానీ ఇక్కడ చుట్టుపక్కల 17 గ్రామాలు ఉంటాయి। ఈ గ్రామాలలో జనాలు ఇక్కడ మండల కేంద్రం వాళ్ళ అవసరాల గురించి మండల కేంద్రానికి వస్తే అలాగే ఇలాంటి అంబులెన్సులు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు కూడా పరిస్థితి ఉన్నది। రైతులు అలాగే విద్యార్థులు ఈ స్కూల్ దారులు అని వెళ్ళాలంటే ఈ అడుగు నుంచి పోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు। ఇప్పుడున్న కాంట్రాక్టర్లు కూడా దాన్ని పనులు ప్రారంభించారు, కానీ ఇక్కడ మంచిగా ఉన్న రోడ్డు ఇక్కడ మంచిగా ఉండే రోడ్డు ఈ రోడ్ను ధ్వంసం చేసారు। ఇక్కడ కనీసం ఇప్పటికీ టెంపరీగా ఏదైనా మట్టి పోసి లేదా కంకర పోసినా కానీ విద్యార్థులకు బురద లేకుండా మంచిగా ఉండేది, దాన్ని విస్మరించి నిర్లక్ష్యం చేసి ఈ మడుగుల ఈ నీళ్లు బురద చేసి మాకు అందరికి కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నారు। ఈ కాంట్రాక్టర్ పూర్తిగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వం కూడా తక్షణమే కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి। తక్షణం ఇక్కడ ఈ రోడ్డు పనులు ప్రారంభించి ఇక్కడ మాకు తక్షణమే ఇక్కడ దీన్ని సాల్వ్ చేయాలి, లేదంటే ఇక్కడ ప్రారంభించి ఇప్పుడు నెల అవుతుంది।
నెల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది. 2 నెలల కింద తవ్వి పెట్టారు. ఇక్కడ బురద ఇట్లనే ఉంటుంది. ఎన్నిసార్లు ప్రజలు చెప్పినా ఈ వ్యవస్థ ఇట్లనే ఉన్నది. స్థానికంగా ఉన్న నాయకులు ఏ నాయకులు కూడా పట్టించుకున్న పాపం అవుతలేరు. 10 సార్లు కలవడం జరిగింది. 10 సార్లు కలిసిన ఏ మాత్రం కూడా రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుండి. ఒక్కొక్క నాయకుడు పేరుతో సహా ఇంటింటికి వెళ్ళి ఫోన్లు చేస్తూ ఒక్కొక్క నాయకుని 10 సార్లు మెన్షన్ చేస్తూ కూడా ఈ పరిస్థితి అన్ని రకాలుగా దెబ్బతింటుంది, వేర్నపల్లి వ్యవస్థనే దెబ్బతింటుందని చెప్పినా కూడా ఇప్పటికే ఏ నాయకుడు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. మొన్న కూడా బస్సు ఇక్కడనే దిగబడ్డది. జనంతో అవుతున్న బస్సు ఇక్కడ దిగబడ్డది. దాన్ని మళ్ళీ స్థానికులు యువకులు కలిసి దాన్ని అందరి బస్సు నుంచి బయటకు దించి బస్సును దాన్ని ముందుకు తోసి దాన్ని బయటకు తీయడం. కాంట్రాక్ట్ పూర్తిగా వైఫల్యం. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. అందుకే ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. మేము ఖచ్చితంగా ఈ వ్యవస్థ మారకుండా మేము పెద్ద ఎత్తున ఈ యువకులను పెద్దలను కలుపుకొని పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమం చేపడతామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు, అందరు ఉమ్మడిగా దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకరని కాదు, పూర్తిగా అందరు బాధ్యత ఇది. ఇక్కడ తక్షణమే దీనిలో మట్టి పోసి విద్యార్థులకు కానీ ఇక్కడ స్థానికులు కానీ చుట్టుపక్కల గ్రామాలకు కానీ అందరికీ ఇక్కడికి ఉపయోగపడంగా ఈ దీన్ని సంక్రాంతి దీనిలో మట్టి పోయారా సంక్రాంతి దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. కలెక్టర్ వచ్చిండు. కలెక్టర్ వచ్చి అక్కడి నుంచి అంబేద్కర్ స్థూపం నుంచి బస్ స్టాండ్ నుంచి అక్కడి నుంచి అటు వెళ్ళిపోయిండు. అది చూసి అక్కడి నుంచి అటు పోయమని చెప్పిండు. దీన్ని తర్వాత పోయాలని చెప్పింది తప్ప కలెక్టర్ పోయిన తర్వాత తవ్వి దీన్ని బురదమయం చేసారు. అంతమంది మంచిగా ఉండే రోడ్డు, మంచిగా ఉన్న రోడ్డును తవ్వి బురదమయం చేసి చేయాలి. అక్కడ చేసిన తర్వాత ఇటు చేద్దామంటారు. అటు చేసిన తర్వాత ఇటు చేసిన తర్వాత ఇది తవ్వకుండా బాగుంది. దీన్ని తవ్వి ఇప్పుడు బురదమయం చేసారు. తవ్వకుండా మంచిగా ఉండే రోడ్డు. ఇప్పుడు ఇక్కడ షాపులకు కానీ ఇక్కడ రైతులకు కానీ ఇక్కడ పోయే రహదారి వాహనాలకు కానీ చాలా ఇబ్బంది. అంబులెన్స్కి అయితే చెప్పాలి, ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ దిగబడిపోతే అక్కడ విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడిని అనేక ఆకృతుల్లో ప్రజలు కొలుస్తారు. ముక్కోటి దేవతలు మొదటి పూజలు అందుకునే ఆ విఘ్నేశ్వరుని కొలిచేందుకు సిరిసిల్లలో ఓ మండప నిర్వాహకులు వినూత్న ప్రయత్నం చేశారు. రుద్రాక్షలతో తయారు చేసిన ఆ గణనాథుని ప్రతిష్ఠించి అందరినీ ఆకట్టుకునేలా చేశారు. నవరాత్రులు నిత్య పూజలు అందుకునే ఆ గణనాథుని వివిధ రూపాల్లో ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని వెంకంపేటలో రామ్లాల్ మండప నిర్వాహకులు రుద్రాక్షలతో తయారు చేసిన ఆ లంబోదరుని ప్రతిష్ఠించి అందరి చూపులను ఆకట్టుకునేలా చేశారు. వెంకంపేట మార్గం ఫంక్షన్ హాల్ సమీపంలో రామ్లాల్ మండపం 16వ వార్షికోత్సవం సందర్భంగా రుద్రాక్షలతో తయారు చేసిన వినాయకుని ప్రతిష్ఠించారు. ప్రత్యేకించి తయారు చేయించిన ఈ విగ్రహాన్ని నిజామాబాద్ నుంచి తీసుకొచ్చారు. పూర్తిగా గంగమట్టితో తయారు చేసిన విగ్రహానికి సుమారు 10,000 రుద్రాక్షలను పెంచి అందంగా తయారు చేశారు. 60,000 రూపాయల విలువ గల ఈ విగ్రహాన్ని సిరిసిల్లలో ప్రతిష్ఠించడంతో పట్టణంలోని ప్రముఖులు ప్రజలు తరలివచ్చి తిలకిస్తున్నారు. ఈ రుద్రాక్ష గణనాథుని దర్శించుకొని జన్మజన్మల పుణ్యం పొందుతారని ఖర్చుకు వెనకాడకుండా నిజామాబాద్ నుంచి ప్రత్యేకించి తయారు చేసి తీసుకొచ్చినట్లు రామ్లాల్ మండపం అధ్యక్షుడు అనంతుల అఖిల్ తెలిపారు. जय गणेश महाराज की
will not it has to be available in the backend function module, and it has to be an actual SAP field that can take the mapping. Okay, because there are a lot of fields you say may not be actually available in the backend function. So if you map any of those such fields, then it's up to you. Even though if you map it activate, you will not get any error. But when you execute it, రాంబల్ మండపం మాది. ఈ 16వ వార్షికోత్సవం సందర్భంగా మా మట్టి వినాయకుడు చేపించినాం. ఈసారి మొత్తం 6,000 నుంచి 7,000 రుద్రాక్షలతో చేపించాం. ఈ వినాయకుడు నిజామాబాద్ నుంచి చాలా కష్టపడి చేపించినాం మేము. జంగారెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేశారు. మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని జంగారెడ్డిపల్లె ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. విద్యార్థులతో కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో చదివే మోడల్ స్కూళ్లలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధితో పాటు అన్ని విధాలుగా బలోపేతం చేయడమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకురావడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారని పిలుపునిచ్చారు. మన ప్రభుత్వ పాఠశాలలో చదివి డీజీపీగా పనిచేస్తున్న మహేందర్ రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశంలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు యువజన సంఘాల అధ్యక్షుడు ఉప్పాల అమరేందర్ ఉచితంగా బెంచీలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శశికళ, మాజీ ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఐరెడ్డి సౌమ్య, మహేందర్ రెడ్డి, యువజన సంఘాల నాయకులు అందగిరి వినయ్ కుమార్, మానకొండూరు అధికార ప్రతినిధి పసుల వెంకటి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ జమాల, ఉస్మాన్ చెట్టి ఆనంద్ రెడ్డి, బాలాపోచయ్య, నరేందర్ రెడ్డి, కథమలేశం బాబు, బెజ్జంకి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాల అదనపు గది ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న ప్రధాన ఆచార్యులు సత్యం గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారికి, మాజీ ఎంపీపీ రమణారెడ్డి గారికి, ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి, డిఈ గారికి, ఇతర నాయకులందరికీ, అదేవిధంగా విద్యార్థులకు అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తూ, మరి చాలా సంతోషం. ఒక పాఠశాల బాగుపడాలన్నా, పిల్లలు బాగుపడాలన్నా అందులో ఉండే టీచర్ యొక్క భూమిక పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. మరి నేను ఇక్కడ వచ్చిన తర్వాత తన శ్రద్ధ ఈ పాఠశాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ పాఠశాలలో స్ట్రెంత్ 400 జనాభా ఉన్న చిన్న గ్రామం లోపల ఈ పాఠశాలను అభివృద్ధి చేసి ఇంకా నేను విద్యార్థులను తీసుకురావాలి, స్కూల్ అభివృద్ధి చేయాలన్న తపన చూస్తే నిజంగా తప్పకుండా ఆయన అభినందించాల్సిందే. అభినందనకు కూడా ఆయన అర్హుడు. ఎందుకంటే మనది అనుకున్నప్పుడు మనం ప్రయాసపడతాం, కానీ ఈ పాఠశాలను బాగు చేస్తే ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి. ఇక్కడ మనం ఎప్పుడు కూడా చిన్నప్పుడే తెలుగులో ఒక సామెత ఉంటుంది, మొక్కై వంగనిది మ్రాణై వంగునా అని. పిల్లలు చిన్నకున్నప్పుడే ఒక మంచి ఉపాధ్యాయుడు ఇచ్చే శిక్షణ లోపల వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయని నేను ఆశిస్తా ఉన్నా. మరి ఈరోజు ఆయన చేసిన కృషికి ఒక పిల్లోడు మండల టాపర్ గా మోడల్ స్కూల్లో అడ్మిషన్ తీసుకొచ్చినాడు. నిజంగా కూడా అది టీచర్కి ఎంతో గర్వకారణం. ఆయన యొక్క పనితనానికి నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఆయన తపన కూడా, అరే ఒకటే గది ఉన్నది, ఈ గది ఇంకో గది ఇస్తే బాగుంటుందని కూడా ఆలోచన విధానం కూడా బాగా నచ్చింది. తప్పకుండా మీకు ఏ విధంగా ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం కూడా పాఠశాలను అభివృద్ధి చేయడం, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని కూడా తీసుకొస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో. అది కూడా ఈ ప్రతి మండలానికి ఒకటి విధంగా ప్రారంభించడానికి మేము ప్రయత్నిస్తా ఉన్నాం. త్వరలోనే అది కూడా ప్రారంభించబడుతుందని తెలియజేస్తా ఉన్నాను. ప్రతి స్కూల్లో కూడా మనం టీచర్లను లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది అయి కొన్ని స్కూళ్లను మూసివేయడం జరిగింది. ఆ స్కూల్స్ ని కూడా మళ్ళీ మధ్యకాలంలో టీచర్స్ అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం, టీచర్లకు ప్రమోషన్స్ ఇవ్వడం. గత 10-15 సంవత్సరాలుగా ప్రమోషన్స్ లేకుండా ఎక్కడుంటే అక్కడే ఉండే విధంగా ట్రాన్స్ఫర్స్ లేకుండా కూడా ఉండే. మరి ఉపాధ్యాయులకు కూడా ఆ సౌలభ్యాన్ని కలిగించడం, ప్రభుత్వం ప్రమోషన్లు ఇవ్వడం, ట్రాన్స్ఫర్ చేయడం, స్కూళ్లను అభివృద్ధి చేయడం. ఇది అమ్మ ఆదర్శ పాఠశాల కింద నిధులు కేటాయించి దీనికి రంగులు వేయడం, వసతులను కల్పించడం, వాష్రూమ్లే గాని, వాటర్ సప్లై గాని,
కరెంటే కానీ ఇవన్నీ కూడా మొన్ననే మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం జరిగింది. మరి ఈ పాఠశాల కోసం ప్రభుత్వం తప్పకుండా అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక మనం ప్రైవేట్ స్కూళ్లను మనం అంటున్నాం, ప్రతి తల్లి తండ్రికి ఒక చిన్నగా చదువుకున్న అటెండర్ కూడా ఈ రోజు లోపల మన స్కూల్ అంటే ఒక నిర్లక్ష్య ధోరణి అయిపోయింది. ప్రభుత్వం లోపల స్కూల్లే కాదు, ప్రభుత్వ పరంగా వైద్యశాలలు కూడా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పోమంటే ఎవరు పోరు. ఎందుకు పోరు అంటే అక్కడ వసతులు ఉండేయని ఒకటి, అక్కడ డాక్టర్లు ఉండరని ఒకటి, నర్సులు ఉండరని ఒకటి, తర్వాత బాగా రష్ ఉంటుందని ఒకటి. ఈ విధంగా మన మీద కొంచెం అభిప్రాయం వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో కూడా పిల్లల్ని చక్కగా చూడరని, చదువు చెప్పరన్న ఇది కూడా ప్రజల్లో ప్రబలిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆశలు, ప్రతి ఒక్కరు సైకిల్ ఉన్నోడు స్కూటర్ కొనుక్కోవాలనుకుంటాడు, స్కూటర్ ఉన్నోళ్ళు కారు కొనుక్కోవాలనుకుంటారు. ప్రైవేట్ పాఠశాలలు వేస్తే మా పిల్లోని బ్రతుకు బాగుపడద్దు అనుకుంటారు. కానీ ప్రభుత్వం లోపల, ప్రభుత్వంలో ఇచ్చే టీచర్స్ వాళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్, బిఎడ్ చేసిన వాళ్ళు, టెట్ రాసి వచ్చిన వాళ్ళు. ఈ టీచర్స్ తో కంపేర్ చేస్తే ఆ టీచర్ యొక్క టీచింగ్ కేపబిలిటీస్ కూడా మన టీచర్లకి ఎక్కువ. కాకపోతే ఇది ప్రజల లోపల దీన్ని మనం గుర్తించక ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తా ఉన్నారు. అందుకే ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉండాలన్న లక్ష్యంతోనే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని తీసుకొచ్చినారు. ఆనాడు కూడా బ్రహ్మానంద రెడ్డి కాలంలో కూడా స్కూళ్లకు రెసిడెన్షియల్ స్కూళ్లను స్టార్ట్ చేసింది ఆయనే. 75-76 లోపల రెసిడెన్షియల్ స్కూల్ ని సర్వేలో ప్రారంభించి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరిని కూడా తీసుకొచ్చి అన్ని వర్గాలకు చెందినటువంటి వారిని, అది రూరల్ బ్యాక్గ్రౌండ్, టౌన్ల నుంచి తీసుకురాలేదు, కరీంనగర్ పట్టణం నుంచి వాళ్ళకి అక్కడ అర్హత లేదు. అటువంటి వాళ్ళు ఆ రెసిడెన్షియల్ పాఠశాల, ఆ రెసిడెన్షియల్ స్కూల్ నాగార్జున సాగర్ చదివిన వాళ్ళు ఇప్పటికి కూడా మన నారాయణలు చైతన్యాలు ప్రకటించుకున్నట్టు టాపర్స్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్ నుండి వస్తున్నారు. అక్కడ చదివిన వాళ్ళు ఈ రోజు మొన్నటి వరకు మనకు డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి కూడా అదే స్కూల్లో చదివినాడు, ప్రభుత్వ పాఠశాల లోపల. ఇప్పుడు మన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం గారు కూడా అదే స్కూల్లో చదివినారు. అంటే ప్రభుత్వ స్కూల్ ఇప్పటికి కూడా వాళ్ళకు ధీటుగా పనిచేస్తా ఉన్నాయి, బాగా తయారు చేస్తా ఉన్నారు. కానీ మన మైండ్ సెట్ మారిపోయింది. కాబట్టి దయచేసి పేరెంట్స్, ఇక్కడున్న గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన పాఠశాలను మనం ప్రోత్సహించుకుంటే ఈ పాఠశాల ఇక్కడ ఉంటుంది, ఒక టీచర్ ఉంటారు, ఆ టీచర్ కూడా మీ అందరికి ఆదర్శప్రాయంగా ఉంటారు. కాబట్టి దయచేసి ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, ఒక కంకణబద్ధంగా ఉండి వాటిని అభివృద్ధి చేస్తా ఉన్నది. కాబట్టి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. మనం ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంటును కూడా ఇవ్వడానుకున్నాం. ఎందుకంటే నిధులు లేవు కాబట్టి ఫ్రీ కరెంట్ ఇస్తే మళ్ళీ రేపు పొద్దున ఏదైనా కూడా ఆన్లైన్ క్లాసులు కానీ, లేకపోతే మొన్న జరిగినటువంటి కరోనా లాంటి విపత్తుల లోపల ఆన్లైన్ క్లాసులను కూడా ప్రవేశపెట్టినాం. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు తీయడం జరిగింది, ఎందుకంటే 10th క్లాస్ ఆ పిల్లలకు. కాబట్టి ఈరోజు ఉచిత కరెంటును కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మీకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం ఉంటుంది, మేము కూడా అండగా ఉంటాం. మా నుండి రావాల్సిన సహాయ సహకారాలు ఏమున్నా ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తూ, నన్ను పిలిచి సన్మానించిన మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ రోజు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు కడారి రాములు లక్ష్మణ్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఎన్నోసార్లు విజ్ఞాపనలు చేసినప్పటికీ పరిష్కారం కానందున ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగిందన్నారు. ఈ దసరా పండుగలోపు సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే దసరా తర్వాత నిరవధిక సమ్మె చేస్తామని తెలిపారు. 22 సంవత్సరాల తరబడి వంట కార్మికులుగా పనిచేస్తూ సొంత డబ్బులతో వంట పాత్రలు, గ్యాస్ సరుకులు కొనుగోలు చేసి బిల్లులు వచ్చినప్పుడే తీసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో అనేక పోరాటాల తర్వాత 2000 వేతనం పెంచుకున్నామన్నారు. అయినప్పటికీ మమ్మల్ని చిన్న చిన్న
కారణాలతో తొలగించే ప్రయత్నాలు చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,200 మంది వంట కార్మికులు ఉన్నారని, వారందరినీ ప్రస్తుత ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి కార్మికురాలికి 10,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే కోడిగుడ్లు సరఫరా చేయాలని, మెనూ ఛార్జీలు పెంచి 25 రూపాయలు ఇవ్వాలని, గ్యాస్ సిలిండర్, నిత్యావసరాలు ప్రభుత్వమే సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అర్జువేణు, నడిబొట్టు లక్ష్మి, సరోజన, సావిత్రి, రాజవ్వ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం ఏఐటీసీ నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపైన అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు, ఎంఈఓ కార్యాలయం ముందు ముట్టడి కార్యక్రమం ధర్నా నిర్వహించి ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు గత డిసెంబర్ నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మాకు బిల్లులు రాలేదు. ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు ఈ రాష్ట్రంలో 54,200 మంది రేపు 14వ తారీఖు నుండి సమ్మెకి వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇలా ఈ ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే అక్టోబర్ 14వ తారీఖు నుండి మొత్తం కార్మిక రోడ్ల మీకు సమ్మెకు వెళ్తా ఉన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు ఎక్కడికక్కడ దిగ్బంధం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం కనుక మధ్యాహ్న భోజన కార్మికులకు నిత్యావసర సరుకులు ప్రభుత్వమే సప్లై చేసి మాకు 10,000 రూపాయలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారంగా ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా పిల్లలకు వంట చేయాలంటే లక్షల కొద్ది అప్పులు తీసుకొచ్చి ఇలా పెండింగ్లో ఉన్నాయి. ఇలా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు ఇంకా ఇప్పటికీ ఇలా మెచ్చార్జీలు పెంచక 3 సంవత్సరాలు అవుతుంది. ఇలా కోడిగుడ్లు పెట్టాలని ఇలా సార్లు ఒత్తిడి చేయడం, ఇలా హెచ్ఎంలు కానీ డిఓలు, ఎంఈఓలు అంతా కోడిగుడ్లు పెట్టాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇలా కోడిగుడ్లు పెట్టడం మూలంగా 2 రూపాయలు మేము నష్టపోతా ఉన్నాం. మాకు వచ్చే 100 రూపాయలు అంటే ఆ 100 రూపాయలు కాదు, ఇంకా అదనంగా చూద్దాం మేము నష్టపోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాలు వెంటనే మా యొక్క సమస్యలు, మా డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబర్ 14వ తారీఖు నుండి మేము సమ్మెకి వెళ్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మీసం లక్ష్మణ్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద ఇలా ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా చూసుకుంటే ప్రధానంగా గత ప్రభుత్వంలో 28 రోజులు సమ్మె చేసి మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలనేది టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నోసార్లు మరీ డిమాండ్ చేసి చెప్పినప్పటికీ గత ప్రభుత్వం పెడసేవిన పెట్టినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మెయిన్ ఫెస్టివల్లో ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా వాళ్ళల్లో చిన్నపిల్లలకు నుంచి 10వ తరగతి వరకు ఉన్నత స్థాయిలో ఇలా వంటలు చేస్తున్నారు. వాళ్ళ శ్రమ గుర్తించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా వాళ్ళ ఒక 10,000 వేతనాన్ని పెంచుతామని మెయిన్ ఫెస్టివల్లో పెట్టడం జరిగింది. కానీ ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు 8 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇవాళ చూసుకుంటే 9 నెలల గత ప్రభుత్వంలో చేసినటువంటి బిల్లుల కాడికెళ్ళి ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు ఆగిపోయినాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు ఇలా పండుగలు వస్తూ ఉన్నాయి, దసరా పండుగలు వస్తూ ఉన్నాయి, వీళ్ళ పిల్లలకి ఏం కొనుకొచ్చి పెట్టాలి, ఇక్కడ బళ్ళల పిల్లలకి ఏం కొనుకొచ్చి పెట్టాలని మేము ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ఉన్నత స్థాయిలో అవార్డులు పొందడానికి ప్రభుత్వాలు కొత్త స్కీములతో బయలుదేరుతూ ఉన్నారు. ఇలా పిల్లలకు రాగి జావా, స్వీటు అనేక రకాలు పెడతాం. మేము పెట్టడానికి అభ్యంతరం తెలుపుతలేము, వాళ్ళకు పని చేసిన వాళ్ళ శ్రమ ఎందుకు దోస్తున్నారని ఈ ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళు ఒక శ్రమకు దోపిడికి గురెందుకు చేస్తున్నారని ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. వెంటనే వాళ్ళకు మీరు మెయిన్ ఫెస్ట్ వాళ్ళ పెట్టిన 10,000 రూపాయల వేతనం చెల్లించాలి. అదేవిధంగా ఇవాళ వాళ్ళ ఆగిపోయినటువంటి 9 నెలల బిల్లులు వెంటనే చెల్లించాలి. ఇలా ప్రధానంగా చూస్తే ఈ ఒక్క ప్రాంతంలో కాకుండా కూడా ఎక్కడ చూసినా మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నత స్థాయిలో సేవలు అందించి చిన్నపిల్లలకు విద్యావంతులు తీర్చిదిద్దడానికి నాణ్యతమైన ఫుడ్ పెడితే ఇలా కోడిగుడ్డుకు 5 రూపాయలు ఇస్తే వాళ్ళు 8 రూపాయలు 7 రూపాయలు అయినా కూడా స్వయంగా వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కరావడం జరుగుతూ ఉంది. అదే పప్పుకు 200 రూపాయల కిలో పప్పు అయినా కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళ సొంతం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెడతా ఉన్నారు. కానీ వాళ్ళ శ్రమ ఏం ఇస్తున్నారు. ఇలా గ్యాస్ సిలిండర్లు కానీ
ఇవాళ కట్టెలు కొనుకొస్తే క్వింటల్కు 1000 రూపాయలు క్వింటలు, ఇవాళ గ్యాస్ సిలిండర్ కొనుకొస్తే 1000 రూపాయలకు గ్యాస్ సిలిండర్. ఇవాళ ఎక్కడికి తెచ్చి పెట్టాలండి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఒక పెండింగ్ బిల్లులు చెల్లించాలి. ఆ సాలిసాలని వేతనం మీరు ఇస్తున్న 10,000 రూపాయల వేతనం ఇవ్వడం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటీసీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గణేష్ మండపాల నిర్వహణతో స్థానిక పోలీసులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం పూర్తి చేయాలని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గణేష్ మండపాల నిర్వాహకులతో డీఎస్పీ చంద్రశేఖర్, సిఏ శ్రీనివాస్, ఎస్ఐ రమాకాంతుల అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, నిమజ్జనం రోజు కేవలం 2 బాక్సులకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యం, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ పృథ్వీరాజ్, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మీరెప్పుడు 19th ఉండదండి, 19th లేదు, 18th చేసుకున్నారు. ఇట్లా సంవత్సరం పూట చేసుకుంటుంటే నడవదు. మీరు ఇంకోటి ఏదైనా క్వశ్చన్ ఈరోజు నైట్ తీసి మళ్ళీ పెట్టి కప్పి పెట్టిపోయి ఇంటికి పోయి తిని పడుకొని వచ్చి మళ్ళీ డ్యాన్స్ చేసి మళ్ళీ పోయి మధ్యాహ్నం వచ్చి డ్యాన్సులు చేసుడు ఇవన్నీ ఉండదు. అది సిస్టమ్. దేవుడు ఒకసారి కల్పించిన తర్వాత మళ్ళీ నిమజ్జనం వరకు పోవాలి. నువ్వు ఎగురుతావా, పొద్దున వచ్చి డ్యాన్స్ చేస్తావా, రాత్రి డ్యాన్స్ చేస్తావా, నువ్వు ఉదయం వరకు డ్యాన్స్ చేస్తావా, ఇవన్నీ కాదు. మీరు కంపల్సరీ ఒకసారి తీసిన తర్వాత నిమజ్జనం కావాలి. మీకు గొల్లపల్లి ఒకటి 19th కాదు 18th తీయాలి. 18th నిమజ్జనం చేసుకునేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలి కంపల్సరీ. ఓకే, మిగతా అయితే 17th లోపల అయిపోతాయి. 17th అయిపోతాయి. మీకు ఇంకెవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరికన్నా ఏది మా పోలీస్ తరఫు నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. చెప్పు ఎవరు హైట్ పెట్టాలని, ఈయన హైట్ పెట్టిందని అని ఇష్యూస్ నడుస్తాయి. తర్వాత ముందు పోవాలని, ఇంకా పోవాలని చెప్పేసి ఇవి దీనికోసమే కొట్లాడతారు. లేకుంటే వాడు ఎంతలో వచ్చేటప్పుడు మేము పోతామంటే ముందు రోజు వాటి అంటే దారి ఇవ్వకుండా ఉండడం, ఎందుకు ఇవ్వడానికి దాంట్లో ఎవడో ఒకడు ఉంటాడు. అందరూ అనడంలే ఎవడో న్యూసెన్స్ తాగేటోడు ఎవడో ఉంటాడు, గెలుపుతాడు. ఏమి ఆ గెలుపుతో వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం ఇవన్నీ ఇష్యూస్ అయినాయి. కాబట్టి ఎవరైనా పోయేటోళ్ళు పోని, మీరు పోతే కొంచెం లేట్ అయిన ప్రాబ్లం లేదు. పోయేటోళ్ళకి దారి ఇవ్వండి. తర్వాత ఎవరైనా తాగినా న్యూసెన్స్ చేసినా అటువంటి వాళ్ళని డైరెక్ట్ పట్టెక్కించుకుపోయి ఇంటికాడ వదిలేయండి. ఆర్గనైజర్ మీకు ఈ ప్రాబ్లం మీకు పేరు రాసి వచ్చి నేను ఆర్గనైజర్ అనుకుంటున్నారు మీరు. అంటే పెద్దగా నా పేరు శివకుమార్, నేను ఫలానా గణేష్, బాధ్యత మీదే ఉంటుంది. ఆయన పేరు ఎవరైతే ఉన్నారో రేపు పొద్దున ఏమైనా ఇష్యూ అయ్యాన్ని నువ్వు కంట్రోల్ చేసుకున్నావు. నువ్వు ఆర్గనైజర్ అయినాక నువ్వు కంట్రోల్ చేసుకున్నావు. ఏదైనా గణేష్ని పెట్టేది పెద్ద తరగా ఉన్నట్లే కాదు. నువ్వే రెస్పాన్సిబిలిటీ. శివకుమార్ అని ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మీరే రెస్పాన్సిబిలిటీ ఉంటారు. కాబట్టి మీరు కంట్రోల్ చేసుకున్నారు. ప్రతి విషయంలో మీరే కంట్రోల్ చేసుకున్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్కి ఇవ్వాలి. తర్వాత రాత్రులు 10 తర్వాత మీరు బాక్సులు పెడితే రోజు 100 డైల్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు 100 డైల్ కాల్ మేము చేసుకోవాలి కదా, మేము చేస్తామా? తంగళపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తంగళపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు 1000 మందికి అన్నదానం నిర్వహించారు. గ్రామంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రెడ్డి యూత్ 5వ వార్షికోత్సవంగా అన్నదాన కార్యక్రమం వచ్చింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదం తీసుకున్నారు. మేము కూడా గణనాథుని గ్రామంలో పాడి పంటలు మంచిగా పండాలని, ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో భగవంతుని కోరుకున్నాం. అలాగే అన్నదాన కార్యక్రమానికి దాతలకు ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు విఘ్నేశ్వరుడు ఈ లెవెల్కు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పురపాలక సంఘ కార్యాలయంలో మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ భవన్లో దివంగత ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ ఉత్సవాల్లో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణవాది మరియు గొప్ప కవి. తన కవితల ద్వారా ఎంతో మందిలో చైతన్యాన్ని కలిగించారన్నారు. అప్పటి నిజాం కాలంలో రజాకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించారని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొని తన కవితల ద్వారా ఎంతో మందికి మార్గదర్శకుడు అయ్యారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులుగా విశేష సేవ అందించారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుకున్న వ్యక్తిగా తన జీవిత కాలంలో అన్ని సందర్భాల్లోనూ అసలు సిసలైన తెలంగాణవాదిగా జీవించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫజహత్ అలీబేగ్, వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు మరియు పురపాలక సంఘ సిబ్బంది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జందం చక్రపాణి, ఉపాధ్యక్షులు ఎండి సత్తర్, కార్యదర్శి మ్యాన రవి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నల్గొండ రాఘవరెడ్డి, మార్క్ఫెడ్ డైరెక్టర్ బండా నరసయ్య, కొమ్నరావుపేట మాజీ ఎంపీపీ చంద్రయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, అలాగే స్వాతంత్ర సమరయోధులు కాళోజీ నారాయణరావు గారి జయంతి పురస్కరించుకుని పురపాలక సంఘ కార్యాలయంలో ఈరోజు వాళ్ళకు జన్మదినం 10 జన్మదిన ఉత్సవం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి గారు, అదేవిధంగా మన వైస్ చైర్పర్సన్ మంచి శ్రీనివాస్ గారు, వార్డు కౌన్సిలర్స్ అందరూ, ఆప్షన్ సభ్యులు, పత్రికా విలేకరులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పాత్ర పోషిస్తూ ఆయన ఈరోజు మనం చేసినటువంటి ఆయన స్మరించుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఆయన స్మరించుకొని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజాకరైన తెలంగాణ వైతాళికులైన కాళోజీ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మున్సిపల్లో ఈ జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయనే చావు పుట్టుక మాత్రమే ఆయనది కాకుండా ఆయన మొత్తం జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసి ఇలా నిజాం పరిపాలనలో కూడా వాళ్ళని ఎదిరించి స్వాతంత్ర సమయంలో సమరయోధులుగా పోరాటం చేసి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ఇలా మనందరికీ ఆదర్శపాయుడు అయినాడు. గౌరవనీయులు కాళోజీ నారాయణ గారి జయంతి వేడుకలు మున్సిపల్ పరిధిలో జరుపుకుంటున్న కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్, కమిషనర్ గారు, గౌరవ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి వారు స్వతంత్ర సమయంలో పోరాడి తెలంగాణ ఉద్యమంలో కూడా తొలి దశ మణి దశగా కూడా మన రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలిచిన మహనీయులు వారు జయంతి వేడుకలు ముఖ్యమంత్రి వర్యులు తొలి ముఖ్యమంత్రి వర్యులు మరి ఇట్లాంటి మహనీయులను గుర్తించి మరి ఒక వేడుక పండుగ రూపంగా చేయాలని కూడా ఆలోచించి చేయడం జరిగింది. అదే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే గౌరవంగా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వారి యొక్క భాష అనేది మన తెలంగాణ మరి తెలంగాణ భాష కూడా గుర్తించి అదే పూర్తి స్థాయిలో కూడా జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా కూడా వారి గుర్తింపుగా ఒక కాలేజీ కూడా పెట్టడం జరిగింది. మరి ఇట్లాంటి మహనీయుల్ని మరి స్మరించుకున్నాడు మనకి ఎంతో గొప్పతనము. మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ మరొకసారి జయంతి శుభాకాంక్షలు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పవర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద కుంకుమ పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలో పవర్ యూత్ ఆధ్వర్యంలో సుమంగళిచే కుంకుమ పూజలు నిర్వహించారు. వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదం చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, శ్రీకాంత్, ప్రసాద్, స్వామి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. బంగారు తల్లికి నీరాజనం, దివ్య నీరాజనం, పసిడి నీరాజనం, నిత్యమిద నీరాజనం, నీ కరములకు నిత్యమిద నీరాజనం, నీ పాదములకి నీ నీరాజనం, పసిడి నీరాజనం, బంగారు నీరాజనం, నీరాజనం. కుంకుమవరిని రాని వాళ్ళు ఒకసారి వాళ్లకు పవర్ యూత్ వాళ్లకు సభ్యులకు తెలపండి, వాళ్ళు అందజేస్తారు మీకు. ఆ యొక్క అమ్మవారి యొక్క కుంకుమభరణి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా
సభ్యులకు ఎల్లాడిపేట గ్రామంలో మన గాంధీ విగ్రహం దగ్గర పవర్ యూత్ ఆధ్వర్యంలో 17వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరపబడుతుంది. ఈరోజు అదేవిధంగా పొద్దున 11 గంటల ప్రాంతంలో ఇప్పుడు గురు పూజ స్టార్ట్ చేసినాము. ఇది అంగరంగ వైభవంగా చేస్తున్నాం. దీని అనంతరం అన్నద ప్రసాద కార్యక్రమం విధంగా కూడా జరుగుతుంది. ఇక్కడికి సపన్న వర్గాలు వచ్చి మా విద్యని తీసుకుని సకల దేవతలు ఆశీర్వాదంతో వినాయకుడి దగ్గర పూజ చేయడం ద్వారా భక్తులందరూ సంస్కృతంగా ఉండాలని. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఎన్ కిమియా నాయక్ హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ రోజు జరిగిన ప్రజావాణిలో మొత్తం 97 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.